వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందిస్తారు. రవీందర్ చెప్పండి, మరి ఇటు వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై అయితే కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అక్కడ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అండ్ అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఏమంటున్నారు? రవీందర్ రైట్, మనము ఉదయం నుంచి ఒక ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. ప్రశ్నిస్తే ఇవాళ దాడులు చేస్తారు, ఇది సర్వసాధారణం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు ఏమైనా అంటే ఇవాళ గుండాల లెక్క బరితగించి బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలోకి చొరబడి దాడులు చేయడం ఇది కొత్త కాదు, దాదాపుగా పరంపర కొనసాగుతుంది. అయినా అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఒకే ఒక నెపంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులను ఇవాళ అందరినీ అరెస్టు చేసి ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో తరలించడం జరిగింది. దాడికి కారణమైన వ్యక్తులను రాచమర్యాదలు చేసి జిల్లా సరిహద్దులు దాటించిన పరిస్థితి కనబడుతుంది. మనం కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులను పలకరించే ప్రయత్నం చేద్దాం. అసలు మొదటగా వివాదానికి కారణం ఎక్కడ అయింది? కేవలం బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం? దాడి ఇళ్లలోకి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓవరాల్ గా ఒక 163 యాక్ట్ అమల్లో ఉన్నది, బిఎన్ఎస్ యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారం మొదటి నుంచి ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. ఎవరు కూడా బయటకు కనబడొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి దేవేందర్ రెడ్డి ఎట్లా బాల్కొండ నియోజకవర్గానికి చేరుకున్నాడు, ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి ఇంటికి రావడానికి కారణమైంది? డిసిసి ప్రెసిడెంట్ ఏదైతే ప్రశాంత్ రెడ్డి గారికి సవాల్ విసిరిండ్రో ఆ సవాల్ను స్వీకరించడానికి మేము ప్రొద్దున్నే ఒక్కొక్కరము ప్రశాంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్దామని మేము ప్రయత్నం చేసినాం. ఆ లోపలనే 3 గంటల నుండి మమ్మల్ని దొరికినట్టుగా అరెస్ట్ చేసిండ్రు. మరి మాతో పాటుగా కాంగ్రెస్ నాయకులను కూడా అరెస్ట్ చేయాలి కదా, కాంగ్రెస్ నాయకులను ఒక్కళ్ళను కూడా తీసుకురాలేరు, పోలీస్ స్టేషన్లో పెట్టలేదు. ఓన్లీ టీఆర్ఎస్ నాయకులను తీసుకొచ్చి అందినోళ్ళని అందినట్టుగా 3 గంటల నుంచి నిద్ర లేకుండా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. మా కింది స్థాయి కార్యకర్తలు కొంతమంది సింగిల్గా పోయి ప్రశాంత్ అన్ని ఇంట్లో కూర్చున్నారు. ఎందుకంటే ఆయన ఇంటి మీదకి దాడి వస్తామని మొదలే హెచ్చరించింది కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారి ఇంటిలో కార్యకర్తలు పోయి కూర్చున్నారు. మరి నంగి దేవేందర్ రెడ్డి అనేటైనా ఎక్కడి నుంచి వచ్చిండో మాకు తెలియదు, వరంగల్ వ్యక్తి అని ఇప్పుడే తెలుస్తూ ఉన్నది. ఆయన ఎవ్వరికి తెలియకుండా అక్కడికి వచ్చి నేను ప్రశాంత్ రెడ్డి ఫ్రెండును అని చెప్పి లోపలికి వచ్చిండు. మేమందరం పరేషాన్ అయినాం. పోయి ఫర్నిచర్ ధ్వంసం చేసిండు. ప్రశాంత్ రెడ్డి ఏ రూమ్లో ఉన్నాడని అన్ని రూములు వెతుకుతా ఉన్నాడు. అప్పుడే మా కార్యకర్తలు ప్రతిఘటించి ఆయనను నెట్టివేయడం జరిగింది. ఆయన మీద పడితే వీళ్ళు మీద పడ్డారు తప్ప ఆయనను మేమేం హాని చేయలేదు. మరి ఆయన ఎక్కడి నుండి వచ్చిండు, ఆయన ఎట్లా వస్తాడు ప్రశాంత్ రెడ్డి ఇంట్లోకి? మరి మీ పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు? మరి మేము కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే ఇక్కడ టార్గెట్ చేసి అరెస్ట్ చేసి ఇట్లాంటి హంగామా సృష్టించిండ్రు. మరి ఈ హంగామాకు మొత్తం కారణం డిసిసి ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి. వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి మా మహేష్ గారిని మాకు అక్కడి నుంచి దర్పల్లి పోలీస్ స్టేషన్కు, ఆ నుండి డిచ్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మరి వాళ్ళు లోపల పెట్టినరు. మహేష్ గారిని వెంటనే బేషరతుగా విడుదల చేసేదాకా మేము ఇక్కడి నుంచి కదిలేదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారితో పాటు బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం కూడా ఉంది. లీగల్ టీం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, దాదాపుగా ప్రభుత్వం గద్దెనకి 18 నెలలు గడుస్తుంది. ఎన్ఆర్ఐ పాలసీ ఏమైంది, ఎక్స్గ్రేషియా ఏమైంది అని ఇవాళ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తే అరెస్టుల పర్వం కొనసాగుతుంది, బెదిరింపులకు కొనసాగుతుంది, భౌతిక దాడులకు కూడా కొనసాగుతుంది. బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల పాటు అనేక రకాలుగా విమర్శించారు. వ్యక్తిగతంగా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేశారు, అనరాని మాటలు అన్నారు. ఇలాంటి దాడులు బీఆర్ఎస్ హయాంలో కొనసాగితే ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఉండే పరిస్థితి ఉంటుందా? ఇవాళ దాడికి బరితెగించే పరిస్థితి ఉంటుందని మీరు అనుకున్నారు? 9.5 సంవత్సరాలు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రము అన్ని విధాల సంతోషంగా ప్రజలుండి పచ్చదనంగా ఉండి రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో. ఈ 18 నెలలు కాదు, ఈ అటవిక ప్రభుత్వం వచ్చి అబద్ధాల హామీలు ఇచ్చి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వము ఏదైతుందో మన రేవంత్ రెడ్డి గారు ఒక మొనార్కీగా, ఒక డైవర్షన్ పాలిటిక్స్గా, ఒక కోవర్ట్గా మరి ఈ రాజ్యం వెళ్తా ఉన్నాడు. అటవిక రాజ్యం ఏర్పడ్డది. ఇది ప్రజాస్వామ్యం కాదు, రాజరిక పాలన లెక్క ఉన్నది. ఈరోజు మా మహేష్ మీద కాదు, మా వేల్పూరు
మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంటి మీద దాడి కాదు. రాష్ట్ర నలుమూలలు ఎక్కడ అడిగితే అక్కడ మరి ప్రజల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, స్కీమ్స్ ఏమైనాయి, పెన్షన్స్ ఏమైనాయి అడిగినందుకే, వాళ్ళు ఇచ్చిన హామీలు అడిగినందుకే ఉల్టా దాడులు చేస్తున్నారు. వెనకటికి సామెత ఉండే ఒకటి, మొగడ్ని కొట్టి దీవాన్ ఎక్కిండ్రట. ఈరోజు కూడా కాంగ్రెస్ వారి పరిస్థితి అదే ఉంది. మమ్మల్నే కొడుతున్నారు, మా ఇంటి మీదనే వస్తున్నారు, మా మీదనే దాడి చేసి మమ్మల్నే పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. మరి వాళ్ళని ఎందుకు పెట్టారు? ఈ సందర్భంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఇప్పుడు కూడా సిపి గారికి వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. బేషరత్తుగా మా మహేష్ మాజీ ఎంపీపీని విడుదల చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ మధుసూదన రావు గారు ఉన్నారు. మీరు చెప్పండి, దాదాపుగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇది కొత్త కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఇవాళ అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. మీరు ఇందాకే భీమ్గల్ ఎంపీపీ మాజీ ఎంపీపీ మహేష్ను కలవడం జరిగింది. పోలీసులు ఏమంటున్నారు? మహేష్ బయటకు వచ్చే పరిస్థితి ఉందా? ఏం చెప్తుంది లా? ఎందుకోసం అరెస్ట్ చేశారు? ఏంది పరిస్థితి? ఉదయం నుంచి మీరు వాకప్ చేస్తున్నారు, దగ్గర నుండి బీఆర్ఎస్ శ్రేణులను కాపాడే ప్రయత్నం చేశారు. అయినా ఇవాళ ఖచ్చితంగా అరెస్టు చేస్తామని భావించినట్టున్నారు. ఎటకేలకు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మీరు ఎవరితో మాట్లాడారో ఏంది చెప్తుంది? ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం మా లీగల్ టీం ఎక్కడ కేసులు అరెస్ట్ చేసినా వెళ్ళి ఈ టీఆర్ఎస్ నాయకులను కాపాడుతుంది. అక్రమ కేసులు, ఏదన్నా సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే అరెస్ట్ చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు భయం చుట్టుకుందో మాకు అర్థమైతలేదు. ప్రశ్నిస్తారు, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు నాయకులు ప్రశ్నిస్తే చిన్న సోషల్ మీడియాలో ఒక వార్త పెట్టిన దానికే అరెస్ట్ చేసేస్తున్నారు, ఇల్లీగల్ కస్టడీ